మళ్ళీ పిలిచావు వీడియో తీయడానికి? ఈ పూట హాట్ చేద్దాం అనుకుంటున్నాను. చెకోడీలు రాత్రి స్వీట్ చేసేవానే. చెకోడి ఓకే. 2 కప్పులు పిండి తీసుకున్నాను. ఏం పిండి అదే? ఇది బీప్ పిండి. బీప్ పిండి అంటే పొడి పిండే? బీప్ పిండి బియ్యం మిషన్కి ఆడిచ్చాను కదా మొన్న, ఆ బీప్ పిండి. ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి. ఈ బీప్ పిండి నేను ఆడిచ్చాను మిషన్లో. మీకు కావాలంటే ప్యాకెట్ పిండి అయినా వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఏ పిండి అయినా వేసుకోండి. ఆడించుకునేది అయితే బాగుంటుంది. శనగపిండి ఎందుకు వేసావు దాంట్లో? శనగపిండి 2 స్పూన్లు వేసాను. ఎందుకంటే ఇది మనం జాయింట్ చేసేటప్పుడు చెకోడీని జిగురుగా అంటుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. అందుకని వేసుకోవాలి కొంచెం, అందుకని వేసాను. వాటర్ కప్పుతోనే తీసుకున్నాం పిండి 2 కప్పులు. దీంతోనే 2 కప్పులు వాటర్ పోసాం. దీన్ని నేనైతే అరగంట ముందు పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇది నానబెట్టుకొని ఇప్పుడు నీళ్ళు లేకుండా తీసుకొని దీంట్లో నీళ్ళలో పోసేయాలి. దీంతోపాటు సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, పావు స్పూను సోడా ఉప్పు, 1 స్పూను వాము, స్పూన్లు వెన్న కానీ బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కాగబెట్టిన నూనె అయినా సరే వేసుకోవచ్చు. కలిపేసుకోవాలి దీన్ని. ఈ బటర్ ఈ వెన్న పోసంతా కరిగిపోద్ది. ఇది ఫ్రిడ్జ్లో ఉండింది కాబట్టి గట్టిగా ఉంది, కరిగిపోద్ది. ఫుడ్ కలర్ స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపెట్టుకొని, మరీ తెల్లేంతవరకు కాగబెట్టుకోవలేదు. కాగితే చాలు, వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు కాలుతా ఉంది. ఇప్పుడు చాలు, గ్యాస్ ఆపేసుకోండి. దీనిపైన మూత వేసుకొని 10 నిమిషాలు చల్లార్చుకోండి పిండి. పిండి గోరెచ్చగా ఉంది. ఇప్పుడు మెత్తగా పిసికేసుకోవాలి. ఇంకా మనకి చెకోడీ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే పిండి. ఇంకా మనం చెకోడీకి చేసుకోవడం.